నమస్తే అన్న అందరికీ నమస్కారం. బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలైతే వలస వెళుతూ ఉన్నారో అక్కడికి వెళ్లిన తర్వాత విధి కూడా వక్రీకరించి కొంతమంది ప్రాణాలు అనేది తీసుకుంటూ ఉంది. వాళ్ళు పనిచేస్తూ ఉన్న చోట కానీ రోడ్డు ప్రమాదాల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యల వల్ల కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక కడప జిల్లా వాసి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వివరాలేకి వెళితే బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు గాయపడి 3 నెలలు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. వివరాలేకి వెళితే కడప జిల్లా గోపవరం మండలం అడుసువారిపల్లెకు చెందిన వంతరపల్లె రమణారెడ్డి గారు 53 సంవత్సరాలు బ్రతుకు తెరువుకై కువైట్ దేశానికి వచ్చాడు. అలాగే ఇక్కడ సెట్రింగ్ పని చేస్తూ ఉండగా స్టీల్ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఆయన మీద పడడం జరిగింది. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డి గారిని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతూ మార్చి 2వ తేదీన కువైట్ లో కన్నుమూశారు. కాగా గురువారం మృతదేహాన్ని ఇండియాకు పంపించి ఆయన యొక్క స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇండియాలో బ్రతుకు తెరువు లేక కొంతమంది ఎవరైతే ఉన్నారో భారతీయులు విదేశాలకు వలస వెళుతూ ఉన్నారో అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ జీవితాలు ఏమైనా మారుతూ ఉన్నాయంటే కానీ దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగులుతూ ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కానీ ఒక్కొక్కసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే రమణారెడ్డి గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.